బచ్చల కూర పప్పు కోసము మంచిగా నీట్గా క్లీన్ చేసుకొని 1.5 గ్లాస్ కందిపప్పు, 1.5 గ్లాస్ వాటర్ పోసానండి. ఇప్పుడు మనం ఇందులో ఒక ఆనియన్, కొన్ని చిల్లీస్, టొమాటో, ఒక 2 టొమాటోస్ వేసానండి. బచ్చల కూర కూడా సన్నగా శుభ్రంగా కడిగి తరిగి పెట్టుకుని సన్నగా బచ్చలాకు కూడా యాడ్ చేస్తున్నామండి ఇందులో. కొంచెంగా చింతపండు, కొంచెం పసుపు, మిర్చి వేసాం కదండి ఆల్రెడీ, అందుకని ఒక 1/2 స్పూన్ మాత్రమే చిల్లీ పౌడర్ యాడ్ చేశాను. ఈ మొత్తం మంచిగా మిక్స్ చేసి కుక్కర్ మూత పెట్టేసి ఒక 3 విజిల్స్ రానిస్తే మన బచ్చల కూర టమాటా పప్పు టేస్టీగా రెడీ అయిపోతుందండి. మిక్స్ చేశాను నీట్గా, మూత పెట్టి 3 విజిల్స్ రానిద్దాం. పప్పు ఉడికిపోయిందండి. మనం ఇందాక సాల్ట్ వేయలేదు కదా, సరిపడినంత సాల్ట్ వేసుకొని, నేనైతే ఒక ఫుల్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను, సరిపోతుంది. ఒక చిన్న పోపు పెట్టుకుని పోపు ఇందులోకి యాడ్ చేసుకోవడమే. మన బచ్చల కూర టమాటా పప్పు కమ్మగా రెడీ. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసుకోండి. నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.